గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని, దశాబ్దాల కాలను ఇందిరమ్మ ఇంటితో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 8వ వార్డులో దూలం కనకలక్ష్మికి చెందిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు. ఈరోజు వేములవాడ పట్టణంలో 8వ వార్డులో దూలం కనకలక్ష్మి గారు ఇలా ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే 8వ వార్డులో 18 మంది పెట్టుకుంటే 18 మందికి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు చొరవతోని ఇలా ప్రతి వార్డులో కానీ ఎందరు పెట్టుకుంటే అందరికీ ఇందిరమ్మ ఇల్లు జాగా ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ లెటర్ కూడా మొన్న ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇలా ప్రతి ఒక్కరూ పూజ చేసి ఇలా 10-15 ఏళ్ళ కలలు నెరవేర్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఒక విధంగా చెప్పుకోవాలి, పోయిన 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం మట్టుకే కానీ ఏ ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా యువ వికాస్ కానీ ఎలాంటి లబ్ధి పొందని వ్యవస్థలో ఇలా గరీబ్ వ్యవస్థలో ఉండే ఎంతోమంది ఆశతో చూసిన ఇలా ప్రభుత్వం వచ్చింది. ఇలా ఇందిరమ్మ ఇల్లు కానీ యువ వికాస్ కానీ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకు ఏ విధమైన సహాయం కావాలన్నా పేదరికం కోసం తప్పకుండా పార్టీ ముందంజలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఇలా ఏ విధంగా చూసినా కూడా పార్టీ ముందంజలో ఉండి పేదవారికి అనుకూలంగా కూడుగుడ్డ విధానంగా ఇలా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది అని కూడా మనవి చేయొచ్చు. ఎవరు కూడా ఆధారపడవద్దు. తప్పకుండా ఈ లిస్ట్ కాకపోతే నెక్స్ట్ లిస్టులో కూడా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉంటారు కాబట్టి తప్పకుండా ఎవరు అర్హత ఉంటే వారికి తప్పకుండా చేసే విధంగా ముందంజలో ఉంటుంది. తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి వ్యవస్థ మధ్యవర్తులు లేకుండా ఇలా ఉష్క కూడా పెద్దలు కలెక్టర్ గారు గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఉష్క కూడా ఫ్రీగా ఇందిరమ్మలకు ఇండ్లకు ఇవ్వాలి అని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాల సౌకర్యంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం.